హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టెక్నో పోవా 5 ప్రో 5G మొబైల్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. నాకు తెలుసు అన్బాక్సింగ్ అయితే లేట్ అవుతుందని చెప్పి, బట్ ఒకసారికి నాకు రావడమే కొరియర్ చాలా లేట్గా వచ్చింది. ఈ మొబైల్ని ఆల్రెడీ 14వ తారీఖున ఆగస్ట్ 14వ తారీఖున అయితే లాంచ్ చేశారు. బట్ ఒకసారికి మనకు ఆ టయానికి ఈ మొబైల్ అయితే చేతికి రాలేదనమాట. అందువల్ల అన్బాక్స్ అయితే లేట్ అవుతుంది. సో బాక్స్ చూసారు కదా ఎలా ఉందో. సో చూసారా ఇక్కడ లోపల ఆర్జీబీ లైటింగ్ అయితే వెలుగుతుంది. ఎందుకంటే మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ ఇదే రకమైన ఆర్జీబీ లైటింగ్ అయితే ఉంటుంది. కోర్స్ మనకి నథింగ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారన్నది ఆ టైప్ డిజైన్ అయితే ఉంటుంది. కాకపోతే ఆ మొబైల్ మనకి 40,000 రూపాయలు 30,000 రూపాయలు అలా ఉంటే, ఈ మొబైల్ మనకి 15,000 రూపాయలలోకే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారనమాట. సో మొబైల్ ఫోను బాక్స్ అయితే మీకు రిటైలర్ బాక్స్ ఈ విధంగా అయితే రాదు. సో ఇది మీడియా ఇన్విటేషన్ కింద ఈ రకంగా అయితే ప్యాక్ చేసి పంపించారు. బట్ మీకు రిటైలర్ బాక్స్ లోపల అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ 2 కెమెరాలు అయితే కనిపిస్తున్నాయి, ఫ్లాష్ లైట్, అలాగే లోపల ఉండే ఆర్జీబీ లైటింగ్ డిజైన్ అయితే ఇక్కడ ఉంది. పోవా 5 ప్రో 5G అని చెప్పేసి పవర్డ్ బై టెక్నో అని చెప్పి రాస్తుందనమాట. ఇక్కడ స్విచ్ ఇచ్చారు. సో ఈ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో ఈ బాక్స్ కోసం ప్రత్యేకించి. సో మీకైతే ఈ బాక్స్ రాదు. మీకు వచ్చే బాక్సు లోపల ఇన్సైడ్ ఉంది. సో లోపల చూడొచ్చు. సో ప్యాకింగ్ అయితే మాత్రం అంటే బాక్స్ ప్యాకింగ్ కాదు. సో మాకు మీడియాకి పంపించే ప్యాకింగ్ మాత్రం ఎరగదీసేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా ఈ బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం. మెయిన్ బాక్స్ చూద్దాం. ఇలా పెడదాం. ఇక రిటైలర్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. టెక్నో పోవా 5 ప్రో 5G అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. పోవా కప్. సో ఇక్కడైతే కప్ ఉంది. అంటే ఈ మొబైల్ని వీళ్ళు గేమ్ సెట్రిక్ మొబైల్ లాగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు బడ్జెట్లో. ఇక్కడ హైరీస్ ఆడియో వైర్లెస్ 128GB రామ్, అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. వర్చువల్ ర్యామ్ ఇంకో 8GB ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ కనుక చూసినట్టయితే 14,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. యాక్చువల్గా దీని మీద ఎంఆర్పీ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్కి అయితే సేల్కి తీసుకొచ్చారు. 8GB 128GB వేరియంట్, ఇందులోనే 256GB వేరియంట్ కూడా ఉంది. దానికి ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా, అంటే 15,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఎక్స్చేంజ్ బోనస్ ఉంది, ఇంకో 1000 రూపాయలు అయితే ఆఫర్ అయితే ఉందన్నమాట. సో అన్బాక్స్ చేసి సో ఎలా ఉంది మొబైల్, ఈ ప్రైస్ కొనొచ్చా లేదనేది కూడా అయితే తెలుసుకుందాం. బూమ్. సో బాక్స్ ఓపెన్ చేయగానే సో ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. వెయిట్ ఉంటుంది, ఎందుకంటే ఆర్జీబీ లైటింగ్స్ ఇవన్నీ సెటప్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది. తర్వాత 12 months వారంటీ డాక్యుమెంట్ అయితే ఒకటి ఉంది, అలాగే యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. బ్యాక్ కేసు, సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ సిపియూ కేసుని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ కేస్ కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి 68 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది స్కిప్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక సిమ్ టూల్ అయితే ఇందులో ఉందన్నమాట. లోపల సైడ్ ఒక సిమ్ టూల్ అయితే ఉంది. సో మొబైల్ ఈ విధంగా ప్యాక్ చేశారు. దీని మీద కూడా మనకి కవర్ మీద స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక ముందు దీన్ని బయటికి తీసేద్దాం. సో మొబైల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ అసలు అదిరిపోయిందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ ఈ డిజైన్ అయితే మాత్రం అల్టిమేట్ డిజైన్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ ఇదంతా మీకు 3D టెక్స్చర్ డిజైన్తో విత్ ఆర్క్ ఇంటర్ఫేస్తో అయితే తీసుకొచ్చారనమాట. సో అదే దీనికి అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు కొన్ని ట్రై చేసినాయి కొన్ని బ్రాండ్లు, బట్ ఒకసారికి దాంతో కంపేర్ చేస్తే నాకు లుక్ అయితే నచ్చింది. ఇంతకుముందు కూడా మీకు టెక్ న్యూస్లో చెప్పాను. సో లుక్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పేసి. బ్యాక్ సైడ్ మీకు చూసినట్టయితే ట్రాన్స్పరెంట్ గ్లాస్తో వచ్చింది, బట్ ఒకసారికి ఇది గ్లాస్ కాదు. బ్యాక్ సైడ్ ఇదంతా మీరు ప్లాస్టికే యూజ్ చేశారు. ఈ లోపల మీకు ఆర్జీబీ లైటింగ్ స్ట్రిప్ అయితే ఉంటుందన్నమాట. ఇది నోటిఫికేషన్స్, అలాగే కాల్స్, బ్యాటరీ స్టేటస్, గేమ్స్ ఆడేటప్పుడు ఈ ఆర్జీబీ లైటింగ్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం తర్వాత చూద్దాం ఎలా ఉంది ఏమిటి అనేది. డిజైన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇక్కడ టెక్నో పోవా అని చెప్పి రాసింది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఇక్కడే ఫ్లాష్ లైట్ ఉంది, డ్యూయల్ ఫ్లాష్ లైట్. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది బాక్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అనమాట. మెటల్ ఫ్రేమ్ అయితే కాదు, కానీ మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది. సో రైట్ సైడ్ మనకి వాల్యూమ్ బటన్స్, అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ బటన్ అయితే ఉందన్నమాట. సో బటన్స్ అయితే మాత్రం మరీ హైట్గా అయితే ఇవ్వలేదు. సో కొంచెం ఫ్రేమ్కి తగ్గట్టుగా ఫ్లాట్గా తీసుకొచ్చినట్టుగా ట్రై చేశారు. ఇక టాప్లో చూస్తే సెకండరీ స్పీకర్ అయితే ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే కనిపించట్లేదు, సెకండరీ స్పీకర్ ఉంది. ఇది మనకి స్టీరియో స్పీకర్తో వస్తుంది మొబైల్. ఇక లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. సో సిమ్ స్లాట్కి చుట్టూ కనుక చూసినట్టయితే మనకి గ్యాస్ కిట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ ఐపీ రేటింగ్ అయితే ఏముండదు, కానీ వీళ్ళు గ్యాస్ కిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక మొబైల్ బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకర్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇక ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తే సో మొబైల్ ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయింది. లిటిల్ బిట్ మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందనమాట. సో ఒకసారి బ్యాక్ కేసు కూడా వేసి చూద్దాం. ట్రాన్స్పరెంట్ కేసు టైట్గానే ఉంది. ఓకే, వేసిన తర్వాత ఓకే లుక్ అయితే కొంచెం డౌన్ అయినప్పటికీ
పర్వాలేదు. సో, ఈ బ్యాక్ కేస్ ఏసుకొనైతే వాడేయొచ్చనమాట. ఎలాగో మనం ఈ లుక్ కావాలి అంటే బ్యాక్ సైడ్ మనకి ఆర్‌జీబీ లైటింగ్ అయన్నీ కనబడాలంటే ట్రాన్స్‌పరెంట్ కేసే యూజ్ చేయాలి. ఆ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ మీరు డిస్‌ప్లే చూడొచ్చు. ఇది మనకి ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది. సెంటర్ పంచ్ హోల్‌తో ఉందనమాట. చుట్టూ బెజల్స్‌తో కంపేర్ చేస్తే బాటమ్ సైడ్ కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. మేబీ నేను అనుకోవడం స్క్రీన్ టు బాడీ రేషియో 80% మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉండే అవకాశం ఉంది. సెటప్ పడుతుంది. నేను కంప్లీట్ సెటప్ చేసేసి సో, మెయిన్ స్క్రీన్‌కొచ్చేసిన తర్వాత నా ఇనీషియల్ ఇంప్రెషన్ అలాగే మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని అయితే చెప్తాను. ఇక మొబైల్ యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటనేది మీకు ఇప్పుడైతే చెప్తానన్నమాట. సో, ముందుగా చెప్పుకోవాల్సింది మొబైల్ డిజైన్. ఇంతకు ముందే చెప్పాను. మొబైల్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో చూసుకుంటే రూ. 15,000 లోపు మనకి మంచి డిజైన్‌తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకోటి మొబైల్ వెయిట్ వచ్చేసరికి మీకు దగ్గర దగ్గర 220 గ్రామ్స్ వరకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. థిక్‌నెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆర్‌జీబీ లైట్ స్ట్రిప్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి కాబట్టి మీకు 9 ఎంఎం థిక్‌నెస్‌తో అయితే ఈ మొబైల్ వస్తుంది. కాకపోతే మీకు ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అయితే ఎక్కడ మీకు వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు ఫీలింగ్ ఉండదనమాట. ఇక ఈ మొబైల్‌లో ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. హాయ్ ఓఎస్ అంటే వీళ్ళ ఓన్ యూఐతో అయితే తీసుకొచ్చారనమాట. సో, ఈ యూఐ చూడడానికి కొద్దిగా ఇంకొంచెం బెటర్‌గా తీసుకొస్తే బావుండని చెప్పైతే నాకైతే అనిపించింది. యూఐ అయితే స్మూత్‌గానే ఉంది. అలాగే యూఐలో చాలా ఫీచర్స్‌ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లోడ్‌వేర్ అయితే బాగానే ఉన్నాయి ఎక్కువగానే. సో, వద్దనుకుంటే వాటిని మీరు అన్‌ఇన్‌స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ మనకి ఈ లైటింగ్ స్టిప్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మీకు నోటిఫికేషన్స్‌కి, అలాగే కాల్స్‌కి, ఛార్జింగ్ పెట్టేటప్పుడు, లేదా మొబైల్ ఆన్ చేసినప్పుడు, బూట్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఈ లైటింగ్ స్టిప్ అయితే వెలిగి ఆరుతూ మనకి డిజైన్‌గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆర్‌జీబీ లైటింగ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే సింగిల్ లైట్ అయితే ఇవ్వలేదనమాట. మీకు కావాల్సిన లైట్ మోడ్‌ని అయితే పెట్టుకోవచ్చు. దీనికి కావాల్సిన మోడ్స్‌ని కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. మీరు సెట్టింగ్స్‌లోకెళ్తే స్పెషల్ ఫంక్షన్ ఆప్షన్ అయితే ఉంటుంది. అందులోకెళ్తే మీకు బ్యాక్ లైట్ ఎఫెక్ట్స్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఇన్‌కమింగ్ నోటిఫికేషన్, స్టార్టప్ మ్యూజిక్ ఇలాగైతే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇందులోకి వెళ్లి మీకు కావాల్సిన మోడ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అంటే అసలు లైటింగ్ ఎలగకూడదంటే లైటింగ్ ఎలగకుండా అలాగే సాఫ్ట్, రేజింగ్, బ్రీత్, పార్టీ ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారన్నమాట. దానికి తగ్గట్టు మీకు వెనకాల బ్యాక్ సైడ్ ఈ లైట్ అనేది వెలిగి ఆరుతూ ఉంటుంది. అలాగే గేమింగ్ కూడా ఇస్తున్నారు. బట్ అసలు అన్ని గేమ్స్‌కైతే ఇది ఆర్‌జీబీ లైటింగ్ అయితే వెలగట్లేదన్నమాట. వీళ్ళు ఇక్కడ ప్రత్యేకించి మెన్షన్ కూడా చేశారు. మీకు పబ్‌జీ లాంటి గేమ్స్‌కైతే ఈ ఆర్‌జీబీ లైట్ అయితే బ్యాక్ సైడ్ వెలుగుతూ ఉంటుంది. సో, ఓవరాల్ చెప్పాలంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఈ యూనిక్ డిజైన్‌లో వీళ్ళు ఈ ట్రాన్స్‌పరెంట్‌తో తీసుకొచ్చిన ఈ ఆర్‌జీబీ లైటింగ్ అనేది ఒక అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక మొబైల్‌లోని డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అయితే ఉంటుంది. అమోలెడ్ డిస్‌ప్లే అయితే కాదు. ఈ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ 580 నిట్స్ అయితే ఉంటాయన్నమాట. బ్రైట్‌నెస్ నిట్స్. అలాగే డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ మీకు 120 హెర్ట్జ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. 240 హెర్ట్జ్ వరకు టచ్ శాంపుల్ రేట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లే. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. డిస్‌ప్లే క్వాలిటీ అయితే పర్వాలేదు మీకు బాగుంది. ఇక హార్డ్‌వేర్ పరంగా చూసుకుంటే ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. టాప్‌లో ఒక స్పీకర్ అలాగే బాటమ్ సైడ్ మరో స్పీకర్ అయితే ఉంటుంది. అలాగే హైరీస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే చూసే మూవీని బట్టి, మ్యూజిక్‌ని బట్టి డీటీఎస్ ఆప్టిమైజేషన్ కూడా అయితే ఉందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. మెయిన్‌లీ మనకి స్టీరియో స్పీకర్స్‌తో వస్తుంది కాబట్టి ఆడియో అవుట్‌పుట్ విషయంలో అయితే వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇందులో ప్రాసెసర్ చూస్తే మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 6080 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ 5G ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో జీపీయూ మాలి G57 MC2 ఈ జీపీ అయితే ఉంటుంది. యాక్చువల్‌గా ఈ ప్రాసెసర్ ఏమి కాదు. ఆల్రెడీ మీడియాటెక్ డెమెన్సిటీ 800 ప్రాసెసర్ తీసుకొచ్చింది కదా! దాన్ని అటు ఇటు చేసేసి పేరు మార్చేసి మళ్ళీ ఈ ప్రాసెసర్ కింద అయితే తీసుకొచ్చిందనమాట. సో, ప్రాసెసర్ కన్నా మెయిన్ చెప్పుకోవాల్సింది ఇందులోని గేమింగ్ కోసం వీళ్ళు తీసుకొచ్చిన కొన్ని ఫీచర్స్. అందులో చూస్తే మీకు ఇందులో లార్జ్ వీసీ కూలింగ్ సిస్టమ్ అయితే ఉందంటున్నారు. అంటే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. రూ. 15,000 సెగ్మెంట్‌లో మీకు వేపర్ ఛాంబర్‌ని ఇవ్వడం ఇదొక మంచి విషయం అని చెప్పాలి. అలాగే ఇందులో మీకు జీ యాక్సెస్ లేనర్ మోటార్ కూడా ఇస్తున్నారనమాట. సో, మీకు లిటిల్ బిట్ మీకు వైబ్రేషన్ అలాంటివి అయితే వస్తూ ఉంటాయి. ఇక ప్యాంథర్ గేమింగ్ ఇంజిన్ 3.0 అయితే ఉంటుంది. ఓవరాల్‌గా మీకు గేమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకించి గేమింగ్ మీద ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి ఈ మొబైల్‌ని అయితే తీసుకొచ్చారని అర్థమవుతుందనమాట. అందుకే వీళ్ళు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో, నేను ఇందులో కోడ్ అయితే ఆడి చూశాను. అంటే కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడి చూశాను. మీడియం గ్రాఫిక్స్‌లో హై ఫ్రేమ్స్‌లో అయితే సెట్ చేసుకోవడానికి అయితే ఉంది. సో, గేమ్స్ అయితే మాత్రం ఓకే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుందనమాట. ఇక స్టోరేజ్ టైప్ మీకు యూఎఫ్ఎస్ 2.2తో వస్తే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. ఇందులో మీకు 8GB ర్యామ్ అయితే ఇస్తారు. ఇది కాకుండా వర్చువల్ ర్యామ్ వచ్చేసరికి ఇంకో 8GBని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక టోటల్ సెన్సార్స్ మీకు 19 సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ వినడానికి తక్కువగా ఉన్నప్పటికీ మీకు కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బారోమీటర్ సెన్సార్ ఒకటి తప్పించి. ఇక ఫింగర్ ప్రింట్ మీకు సైడ్ మౌంటెడ్‌తో అయితే వస్తుందన్నమాట. ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది. అలాగే
స్పీడ్గా కూడా అయితే అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్గానే అన్లాక్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్ మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ట్రావెల్ అడాప్టర్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన అడాప్టర్ని యూజ్ చేసి మీరు ఛార్జ్ చేసినట్టయితే కేవలం 15 మినిట్స్లోనే 50% ఛార్జ్ అవుతుందని చెప్పేసి టెక్నో అయితే చెప్తుంది. మీకు 0 to 100% ఛార్జ్ అవ్వాలంటే ఈజీగా ఎంత లేదన్నా 40 to 45 మినిట్స్ అయితే ఛార్జ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.6తో వస్తుందన్నమాట. సో సెకండరీ కెమెరా VGA సెన్సార్ ఇది ఉన్నా లేనట్టే ఇది డెప్త్ సెన్సారు. సో దీని ఉందన్నది మీరు పరిగణలోకి అయితే తీసుకోకపోవడం మంచిది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.0తో వస్తుంది. ఇది AI సెల్ఫీ కెమెరా అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 2K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ అలాగే వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక కెమెరాలో కూడా మీకు చాలా ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. కుప్పలు తెప్పలుగా వీళ్ళు ఫీచర్స్ని అయితే ఇస్తున్నారు. సో ఇక కెమెరా పనితనం విషయానికి వస్తే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కంప్లీట్ కెమెరా సెంట్రిక్ మొబైల్ అని నేను చెప్పను, కానీ మనకి ఇక్కడ కనుక చూసుకుంటే అన్నిటిని కవర్ చేస్తూ కెమెరాను కూడా వీళ్ళు కవర్ చేశారని చెప్పొచ్చు. మనకి డీసెంట్గానే కెమెరా పనితనం అయితే ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఈ మొబైల్ 5G సపోర్ట్ చేస్తుంది. టోటల్ 10 బ్యాండ్స్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంది, బ్లూటూత్ 5.1తో వస్తుంది. ఈ ప్రైస్లో వీళ్ళు NFCని కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే FM రేడియో కూడా అయితే ఉంది. ఇక ఓవరాల్గా 15,000 రూపాయలు ఈ మొబైల్ మనం తీసుకోవచ్చు అంటే వాల్యూ ఫర్ మనీ అనిపించింది అనమాట. మెయిన్లీ డిజైన్ అనమాట, 3D టెక్స్చర్ డిజైన్, అలాగే ఆర్క్ ఇంటర్ఫేస్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే RGB లైటింగ్స్ బ్యాక్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యూత్ అయితే ఈజీగా అట్రాక్ట్ అవుతారు. 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా అవుట్ ఆఫ్ బాక్స్ ఇస్తున్నారు. బ్యాక్ కేస్ని ఇస్తున్నారు. తర్వాత NFC సపోర్ట్ ఉంది. ఈ ప్రైస్లో చూసుకున్నట్టయితే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని ఇస్తున్నారు. స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అది కూడా హైరీస్ ఆడియో సపోర్ట్తో అయితే వస్తున్నాయి. సో ఇవి నాకు మెయిన్లీ హైలైట్ అనిపించినాయి. మామూలుగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి AMOLED డిస్ప్లే ఉన్న మొబైల్స్ కూడా అయితే వస్తున్నాయి అనమాట. ఇందులో AMOLED డిస్ప్లే అయితే లేదు. ఆ వారం మిగిలిన ఫీచర్స్ అయితే ఎక్కువగానే ఇస్తున్నారు. ఇంకోటిసరికి UI. సో UIని వీళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు టెక్నో POVA 5 Pro ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.